హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలుగా నోట్ల కట్టలన్నీ దొరికాయి కదా సార్. దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది అని అంటున్నారు. సుప్రీంకోర్టు ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్తున్నారు. మరి ఆ వీడియోలో ఏముంది, దేనికి సంబంధించిన వీడియో, మరి మీరేం చెప్తారు? జస్టిస్ యశ్వంత్ వర్మ, హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 14వ తేదీ హోలీ రోజు వాళ్ళ ఇంట్లో మంటలు వ్యాపించాయని చెప్పి ఫైర్ సిబ్బంది వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి నోట్ల కట్టలు దొరికాయనేది ప్రధానంగా వార్త. దేశాన్ని ఇది కుదిపేస్తుంది. దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియాలో ఈ వార్త వస్తుంది. ఎందుకంటే ఒక ఇండియన్ హైకోర్టులో ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనేది సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని పరిణామాలు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఒక ఫైల్ పెట్టింది. అందులో వీడియోస్, కొంత ఫొటోస్ ఉన్నాయి. దాని తర్వాత ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన నివేదిక కూడా దాంట్లో ఉంది. సో అట్లాగే జస్టిస్ యశ్వంత్ వర్మ కూడా దీని మీద ఒక 5 పేజీల నోట్ రిలీజ్ చేశాడు. సో ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. సో సుప్రీంకోర్టు ఆ వీడియోలో ఏముంది అంటే, ఆ వీడియోలో ఏముందంటే డబ్బుల నోట్ల కట్టలు కాలిపోయిన విజువల్స్ ఉన్నాయి. అంటే కాలిపోయినాయి కొంత. ఆ కాలిపోయిన విజువల్స్ అందులో ఉన్నాయి. ఒక అగ్నిమాపక సిబ్బంది ఒక వ్యక్తి బూట్లు వేసుకొని కనిపిస్తున్నాడు. అంటే మొత్తం కాదు, ఆ కాళ్ళ వరకు ఉంది. ఒక సెల్ ఫోన్తో ఒకరు తీస్తున్నట్టుంది. అక్కడ లైట్ కూడా సెల్ ఫోన్ లైట్లోనే తీస్తున్నట్టుంది. లైట్లు కూడా ఏం లేవు. సో ఇది అక్కడ ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దీని మీద మేము మార్చి 21 అండ్ మార్చి 24 కొలీజియం అంటే సుప్రీంకోర్టులో కొలీజియం అని ఒకటి ఉంటుంది. దీంట్లో 5 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, తర్వాత బిఆర్ గవాయ్, సూర్యకాంత్, జస్టిస్ రుషికేష్ రాయ్, జస్టిస్ అభయ్ ఓక్లా, వీళ్ళు అభయ్ ఓకా, వీళ్ళు 5 మంది కలిసిన ఒక కొలీజియం అంటారు. ఈ కొలీజియం ఏం చేస్తుందంటే, సుప్రీంకోర్టులో కాకపోతే మిగతా కోర్టుల అపాయింట్మెంట్లన్నీ వీళ్ళే డిసైడ్ చేస్తారు. జడ్జిల్ని ప్రమోషన్లు వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఏదైనా ఆరోపణలు వచ్చినా వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో మామూలుగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద కేసు పెట్టడానికి లేదు. మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే, మిగతా పబ్లిక్ సర్వెంట్ల మీద కూడా కేసు పెట్టచ్చు, ఎఫ్ఐఆర్లు చేయొచ్చు, సిబిఐ, ఈడీలు ఎంటర్ అవ్వచ్చు. కానీ జడ్జిల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దాన్ని ఇన్హోమ్ ఎంక్వైరీ మెకానిజం అంటారు. అది 1999లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం, ఈ రూల్ ప్రకారం చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయడానికి లేదు. సిబిఐ కానీ ఈడీ కానీ డైరెక్ట్గా విచారించే అధికారం లేదన్నమాట. అందువల్లనే ఈయన మీద ఎవరు చేయలేదు. అయితే ఇప్పుడు ముగ్గురుతో కూడిన ఒక కమిటీని ఈ సుప్రీంకోర్టు నియమించింది. ఆ ముగ్గురు ఎవరంటే, పంజాబు, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, ఈయన ఆధ్వర్యంలో ఉంటుంది. అట్లాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అను శివరామన్ ఈ కమిటీలో ఉంటారన్నమాట. సో వీళ్ళు ఈ కమిటీ విచారించి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈయన మీద ఫర్దర్ చర్య తీసుకుంటారు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఈయన ఆల్రెడీ పేరెంట్ హైకోర్టు అంటారు. పేరెంట్ హైకోర్టు అంటే ఈయన అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీకి 2021లో ట్రాన్స్ఫర్ అయ్యాడు. మళ్ళీ ఈయన్ని అలహాబాద్ హైకోర్టుకి రిపాట్రియేట్ అంటారు, మళ్ళీ వెనక్కి పంపించారనమాట. అది కూడా జరిగిపోయింది. సో ఈ 2 చర్యలు తీసుకోవడం మీద సుప్రీంకోర్టు నివేదికని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ప్రధానంగా దీంట్లో అనేక సందేహాలు బయటకు వచ్చాయి. అట్లాగే వర్మ సమాధానం కూడా ఏంటంటే, అసలు ఇదంతా కుట్ర జరిగింది నా మీద, ఆ డబ్బులు దొరికినట్టుగా చెబుతున్న రూము ఏదంటే అది స్టోర్ రూము. మా ఇంటికి స్టోర్ రూమ్ మధ్య ఒక గోడ కూడా ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ లాక్ చేయము,
అది ఎవరైనా మా ఇంట్లో పనిచేసే సిబ్బంది కానీ గార్డులు కానీ ఎవరైనా కూడా దానికి వెళ్ళొచ్చు. ఎప్పుడు బోల్ట్ వేస్తాం తప్ప లాక్ అనేది చేయము. దాంట్లో మేము డబ్బులు పెట్టే ప్రసక్తే లేదు. ఎవరో ఇది పెట్టి మమ్మల్ని నన్ను నా 10 ఏళ్ల సర్వీస్ని బదనాం చేయడానికి ఎవరో పెట్టారు. ఇదంతా కుట్రగా ఆయన చెప్తున్నాడు. అలాగే ఆ నోట్లు దొరికింది కదా, ఆ నోట్లు నాకు చూపిలేదని కూడా ఆయన అంటున్నాడు. సో ఇదంతా కుట్ర అనేది ఆయన అంటున్నాడు. అట్లాగే దీంట్లో అనేక డౌట్లు ఉన్నాయి. ఫస్ట్ అసలు ఈ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది కాబట్టి అసలు వాళ్ళు పోలీసులు వెళ్ళారా, వెళ్తే ఏం చేశారు అనేది ఒక ప్రశ్న. అసలు ఎవరికి ఫస్ట్ చేశారంటే 11:40 ప్రాంతంలో వీళ్ళ ఇంట్లో జడ్జి గారి కూతురు, జడ్జి సిబ్బంది ఉన్నారు. జడ్జి యశ్వంత్ వర్మ వాళ్ళ భార్య మధ్యప్రదేశ్లో ఒక శాంక్చురీ చూడడానికి వెళ్ళారు. సో వాళ్ళు లేరు ఊర్లో. సో ఈ స్టోర్ రూములో మంటలు వ్యాపిస్తే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు 11 తర్వాత. వాళ్ళు ఏం చేశారు, పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేశారు, తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కి. అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు. సో ఫస్ట్ ఎవరు వచ్చారు ఆడికి, పోలీసులు వచ్చారా ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారా అనే దాంట్లో క్లారిటీ లేదు ఇప్పటికి కూడా. ఎవరు వచ్చారో ఫస్ట్ లేదు. మామూలుగా పోలీసులు వస్తే ఒకవేళ జడ్జిలే కావచ్చు, జడ్జి మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, బయలుదేరేటప్పుడే అక్కడ జనరల్ డైరీ అని ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్లో. దాంట్లో రాయాలి ఏ పని మీద ఎక్కడికి వెళ్తున్నామని. రాశారా లేదా అనేది ఒకటి, వచ్చినాకైనా రాశారా లేదా అనేది తేలలేదు. రెండోది ఇలాగ డబ్బులు 15 కోట్లు అంటున్నారు. 15 కోట్లు 500 నోట్లు. 15 కోట్లు 500 నోట్ అంటే చాట్‌జీపీటీని అడిగితే ఎంత బరువు ఉంటుందని, ఒక నోటు 1 గ్రామ్ ఉంటుందని చాట్‌జీపీటీ చెప్పింది. అలాగా 20,000 నోట్లు ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 20 కేజీలు తూగుతుంది 500 నోట్లు. అట్లాగే 15 ఇది కాబట్టి 15 × 20 300 కేజీలు మొత్తం ఈ 15 కోట్ల డబ్బులు. అంటే 300 కేజీలు అంటే 3 బస్తాల్లో పెట్టారనేది ఇప్పుడు అంటున్నారు. ఓకే. సో ఈ డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు కొద్దిగా కాలిపోయినప్పుడు పోలీసులు ఏం చేయాలి, పంచనామా చేయాలి. అంటే ఈ డబ్బులు ఇక్కడ దొరికిందని ఇండిపెండెంట్ సాక్షుల మధ్యలో వాళ్ళు నమోదు చేయాలి. అట్లాగే దాన్ని సీజర్ అంటారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దాని తర్వాత జనరల్ డైరీలో డీటెయిల్గా రాయాలి. రాసిన తర్వాత తమ పై అధికారులకు తెలపాలి. ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా పోలీసులు అనేది డౌట్. ఇప్పటివరకు అదేమి తెలియట్లేదు. ఆ తర్వాత ఏమైంది, ఇది జరిగింది ఇప్పుడు 14th నైట్ 11:43 వాళ్ళు చెప్తున్నది జరిగితే, ఢిల్లీ సిటీ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకి ఎప్పుడు ఫోన్ చేశాడు, 15వ తారీఖు సాయంత్రం ఫోన్ చేశాడు. అంటే 17 గంటల గ్యాప్ ఎందుకు ఉంది అనేది ఒక డౌట్. ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? ఆయన కూడా ఉపాధ్యాయ కూడా ఊర్లో లేడు, ఆయన లక్నోలో ఉన్నాడు. సో ఆయనకి ఈవినింగ్ ఎప్పుడో ఫోన్ చేశాడు. ఆయన మరుసటి రోజు ఆయన ఏం చేశాడు, రిజిస్ట్రార్ని వాళ్ళని పంపించాడు. ఇతను ఎవరు, మన యశ్వంత్ వర్మ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ జడ్జి మరుసటి రోజు ఈవినింగ్ వచ్చి అప్పుడు ఈ ఉపాధ్యాయ చూపించే వరకు ఆయనకు తెలియదు. వీడియో చూపించి ఇది నీ మీద ఆరోపణలు వచ్చిందంటే ఇదంతా కుట్ర, మేము అసలు అది స్టోర్ రూమ్లో ఎవరు డబ్బులు పెడతాడు, దాన్ని ఎవరైనా వెళ్ళి వస్తుంటారు, దానికి మేము లాకులు కూడా చేయము, కాబట్టి ఎవరో పెట్టి చేశారు కావాలని, నోట్లు ఏమైనాయి అవన్నీ మీరు చేయండి అని చెప్పాడు. దాని తర్వాత ఉపాధ్యాయ ఏం చేశాడంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇన్ఫామ్ చేశాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొలేజియంని 21వ తేదీ, 14వ తేదీ జరిగితే 21వ తేదీ కొలేజియంను ఫామ్ చేసి వాళ్ళు ఒక విచారణకి ఆదేశించారు. ఈ లోపల ఉపాధ్యాయ విచారించి చెప్పాడు. ఉపాధ్యాయ రిపోర్ట్లో కానీ పోలీస్ కమిషనర్ రిపోర్ట్లో కానీ ఏముందంటే అది ఎప్పుడు లాక్ చేసే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో ఈయనేమో లాక్ చేయరని జస్టిస్ వర్మ చెప్తున్నాడు, అది స్టోర్ రూమ్ అని. ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఫైర్ డిపార్ట్మెంటు ఐజీ ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే అసలు డబ్బులే దొరకలేదని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పీటీఐలో వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు ఆయన వాళ్ళు అలా చెప్పలే, నేను వాళ్ళకి అలా చెప్పలేదు, డబ్బులు దొరికిందని మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు.
సో ఇది ఒక పక్క. రెండవది అసలు మామూలు వాళ్ళకి ఒక న్యాయం, జడ్జిలకి ఒక న్యాయం ఎందుకు ఉంటుంది? ఈ పాటికైతే మామూలు వాళ్ళ ఇంట్లో 15 కోట్లు దొరుకుంటే, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇది రాజకీయ నాయకుల ఇంట్లో దొరుకుంటే ఈ పాటికి ఈడీ రంగంలోకి దిగేది, సిబిఐ దిగేది, ఐటీ డిపార్ట్మెంట్లు దిగేవాళ్ళు, రకరకాల వాళ్ళు వచ్చేసేవాళ్ళు కదా, పోలీస్ కేసు అయ్యేది కదా. జడ్జి గారి గురించి మాత్రం ఎందుకు జరగట్లేదు? అసలు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది? పబ్లిక్ ఎందుకు అన్ని విషయాలు చెప్పట్లేదు అన్న డౌట్లు అనేకం వస్తున్నాయన్నమాట. ఇది తేల్చాల్సింది. మామూలుగా అయితే ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కొలీజియము విచారణకు ఆదేశిస్తుంది. ఆ విచారణలో ఒకవేళ ఈయన అనుమానితుడుగా తేలినా, దోషిగా తేలినా ఈయన రిజైన్ చేయమని చెప్తారు. ఈయన రిజైన్ చేస్తే ఓకే, రిజైన్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది ఈయన మీద చర్యలు తీసుకోమని. అప్పుడు ఒక చట్టం ఉంది సపరేట్గా, జడ్జెస్ యాక్ట్ అంటారు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది 1968 చట్టం ఉంది. అప్పుడు హైకోర్టు, మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పార్లమెంట్ కమిటీ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. లోక్సభలో మినిమం 100 మంది ఉండాలి ప్రవేశపెట్టాలంటే, పెట్టే సంతకాలు చేయాలి. 100 మంది చేస్తేనే ప్రవేశపెట్టచ్చు. రాజ్యసభలో 50 మంది సంతకాలు చేయాలి. ఈ 2 సభల్లో మెజారిటీ ఉండాలి. స్పెషల్ మెజారిటీ ఉంటేనే ఈయన మీద చర్య తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఒకరి రామస్వామి మీద చర్య తీసుకోవాలనుకున్నారు 90స్లో, అది చేయలేదు. ఇప్పటి వరకు ఏ జడ్జి మీద కూడా పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ అనేది పెట్టి జరగలేదు. సో ఇది జరుగుతుందా లేదా ఈయన మీద? సుప్రీంకోర్టు వ్యవహారం మీద కూడా సీనియర్ జడ్జెస్, అంటే రిటైర్డ్ అయిన సీనియర్ జడ్జెస్ కానీ ఇప్పుడున్న సీనియర్ అడ్వకేట్లు కానీ చాలా అసంతృప్తి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఈ డబ్బులు నిజంగానే వచ్చాయా లేదా, ఒకవేళ అది ఫేక్ కరెన్సీ, రియల్ కరెన్సీ, తర్వాత వచ్చుంటే ఏ కేసులో ఈయనకి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చారా, లంచం ఇచ్చారా? ఎందుకంటే ఆయన ఐటీ కేసులు, సేల్స్ ట్యాక్స్ కేసులు, జిఎస్టీ కేసులు ఎక్కువ చూస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ తేలాల్సింది. లేదు ఆయన నిర్దోష అయితే ఆయన ఎవరు ఇరికించడానికి ట్రై చేశారు, ఇవన్నీ కూడా తేలాలి. అక్కడ ఉన్న గార్డులను విచారించాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి 3 జడ్జిలు చేయగలుగుతారా? పోలీసులు కదా ఇవన్నీ అయితే డీల్ చేయగలుగుతారు. జడ్జిలకి ఇచ్చారు కదా, వీళ్ళు సరిగ్గా చేయగలుగుతారా? లేకపోతే ఇది మెల్లగా హషప్ చేసేస్తారా? ఎందుకంటే చాలా కేసుల్లో కూడా జడ్జిల తప్పుల్ని సుప్రీంకోర్టు కొలీజియం సరిగా డీల్ చేయలేదన్న అసంతృప్తి సీరియస్గా ఉంది. వీటికి అంత ఆన్సర్లు అయితే రావాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.